హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము. దేవుడికి నైవేద్యంగా తమిళనాడు టెంపుల్ స్టైల్ పులిహోర తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో దానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకొని అందులో ఉండే పులుసు మొత్తం సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఒక స్పూన్ పచ్చెనపప్పు అండ్ ఒక స్పూన్ మినపగుండ్లు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని మిక్సీలో తీసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు కూడా బాగా రోస్ట్ చేసుకొని సైడ్కి తీసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా రోస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఎంత పులిహోర అయితే చేయాలనుకుంటున్నారో అంత రైస్ని కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోండి. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు మనం ముందుగా సపరేట్ చేసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యాక పల్లీలు అండ్ మనం ముందుగా పొడి చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ పేస్ట్ని మనం రైస్లో వేసుకొని కలిపేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది మన తమిళనాడు టెంపుల్ స్టైల్ పులిహోర.